నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పాలిటిక్స్ లో ఎదగడం ఒక ఎత్తు, ఎదిగిన తర్వాత ఆ స్థాయిని కాపాడుకోవడం మరో ఎత్తు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదగడం అంటే అది సామాన్య విషయం కాదు. కానీ గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుందని అన్న విషయాన్ని కొందరు నేతలు మర్చిపోతున్నారు. తాము చేసే ప్రతి పనిని సమాజం గుర్తిస్తోందని, కెమెరా కన్ను ఎప్పుడు వెన్నంటే ఉంటుందని గ్రహించలేకపోతున్నారు. ఫలితం రాజకీయ జీవితానికే ముగింపు పలికే వివాదాలు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ రావు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని జనాల్లో క్రెడిబిలిటీ సంపాదించుకున్న వారే నాయకులుగా నిలబడతారు. అరవ శ్రీధర్ ప్రస్థానం సర్పంచ్ స్థాయి నుంచే మొదలైంది. అట్టడుగు స్థాయి నుంచి శాసనసభ వరకు వెళ్లడం అంటే అది ఒక అరుదైన అవకాశం. కానీ ఈ తక్కువ సమయంలోనే ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఒక ప్రజాప్రతినిధి అన్నవాడు హుందాతనంగా ఉండాలి. నీడ బాగుండాలంటే చెట్టు స్ట్రాంగ్గా ఉండాలి. కానీ శ్రీధర్ విషయంలో ఈ హుందాతనం లోపించిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలు, సంబంధిత వీడియోలు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. ఇది 1990ల కాలం కాదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న 2026. నేటి సోషల్ మీడియా కాలంలో ఏ చిన్న తప్పు చేసినా అది దాచటం అసాధ్యం. అరవ శ్రీధర్ విషయంలో జరిగిన వీడియోల లీకేజీ వ్యవహారం ఇప్పుడు ఆయనకు రాజకీయంగా ఎండ్ కార్డ్ వేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ప్రజా జీవితంలో ఉన్నవారు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు శ్రీధర్. కానీ ఆ స్థాయి వ్యక్తులు ఎలా ఉండాలో, ఎంతలా హుందాతనం చూపించాలో నేర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన మూలంగా ఛాన్స్ ఇచ్చిన పార్టీలు నిందలు మోయాల్సిన పరిస్థితి. గతంలో ప్రత్యర్థి పార్టీ ఇటువంటి వాటి విషయంలో అస్సలు పట్టించుకోలేదు. ఇంతకంటే ఘోరమైన పనులు చేసిన తమ పార్టీ నేతలపై కనీస చర్యలు తీసుకోలేదు. కానీ జనసేనతో పాటు టీడీపీ విలువలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ప్రజలు దాన్ని విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఆ పార్టీలపై ఉంది. దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇటువంటి పనులు చేస్తుంటే ఏ పార్టీకైనా ఇబ్బందికరమే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. న్యూడ్ వీడియో కాల్స్, అశ్లీల సంభాషణలు బయటకు వచ్చినా అప్పటి నాయకత్వం వాటిని పెడచెవిన పెట్టింది. తమ పార్టీ నేతలు తప్పు చేసినా వెనకేసుకొచ్చినందుకు వైసీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు కదా అని ఇప్పుడు కూడా అలానే ఉంటే కుదరదు. ప్రజలు పాలకుల నైతికతను నిశితంగా గమనిస్తున్నారు. తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం విలువల పాలన అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు పెద్దపీట వేస్తానని పదే పదే చెప్తుంటారు. ఇలాంటి సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక ఎమ్మెల్యే చేసే తప్పు పార్టీ మొత్తానికి మచ్చ తెచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీధర్ పేరును ప్రస్తావిస్తూ జనసేనపై విమర్శలు ఎక్కుపెట్టడం రాజకీయంగా సెల్ఫ్ గోల్ లాంటిదే. ప్రస్తుతం జనసేన నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. శ్రీధర్ వ్యవహారంపై ఒక అంతర్గత కమిటీని వేయటం, అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టడం ఒక పాజిటివ్ స్టెప్. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కన పెట్టడం ద్వారా పార్టీకి ఉన్న క్రెడిబిలిటీని కాపాడుకోవాలని అధిష్టానం భావిస్తోంది. తప్పు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకాడకూడదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు కుట్రలు చేయడం సహజం. అయితే వీడియో సాక్ష్యాలు ఉన్నప్పుడు సంజాయిషీ చెప్పుకోవడం కష్టం. శ్రీధర్ రాజకీయంగా ఎదిగిన తీరు చూసి ఓర్వలేక కొందరు ఇలా చేస్తున్నారా, లేక నిజంగానే ఆయన తన స్థాయిని మర్చిపోయి ప్రవర్తించారా అన్నది తేలాల్సి ఉంది. వివాదాల్లో ఇరుక్కున్న తర్వాత బాధపడటం కంటే అసలు వివాదాలకు తావు లేకుండా ఉండటమే మేలైన మార్గమని చెప్పుకోవాలి. శ్రీధర్ ఉదంతం కేవలం జనసేనకే కాదు, అన్ని పార్టీల నేతలకు ఒక వార్నింగ్ బెల్.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, కానీ ఆ స్థాయికి తగ్గ సంస్కారాన్ని అలవర్చుకోవడంలో విఫలమయ్యారు. గౌరవం లేని అధికారం ఎన్నాళ్ళో నిలవదు. రాజకీయంగా మనుగడ సాగించాలంటే వ్యక్తిగత ప్రవర్తన పక్కాగా ఉండాలి. అరవ శ్రీధర్ విషయంలో ఏం జరుగుతుంది, పార్టీ ఆయనపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.